గ్రామ పంచాయతీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. సీఎం కేసీఆర్ పై బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఫైర్. కేంద్ర రాష్ట్ర నిధులను పద్ధతి లేకుండా వినియోగిస్తున్నారు. కేసీఆర్ ఖజానా లూటీ చేయడమే పనిగా పెట్టుకున్నారన్న ఉత్తమ్. యూకేలో కొనసాగుతున్న మంత్రి కేటీఆర్ పర్యటన. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యం. బెండపూడి హై స్కూల్ విద్యార్థులకు సీఎం జగన్ దీవెనలు. ముఖ్యమంత్రితో ఇంగ్లీష్లో ముచ్చటించిన చిన్నారులు. 10 రోజుల విదేశీ పర్యటనకు సీఎం జగన్. శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో ప్రయాణం. అమరుల కుటుంబాల్లో రాజ్యసభకు అర్హులు లేరా? సీఎం కేసీఆర్ కు కేఏ పాల్ సూటి ప్రశ్న. ఉమ్మడి ఆదిలాబాద్ టీఆర్ఎస్ కి ఊహించని షాక్. ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన నల్లాల ఓదేలు. ఓదేలు దంపతులు కాంగ్రెస్ లో చేరడం శుభసూచకం. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్న రేవంత్ రెడ్డి. రాజ్యసభ ఉప ఎన్నిక బరిలో టీఆర్ఎస్ అభ్యర్థి రవిచంద్ర. అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేసిన గాయత్రి రవి. వారసత్వ ఉద్యోగాలకు సింగరేణి గ్రీన్ సిగ్నల్. పెండింగ్ లో ఉన్న వారందరికీ ఉపాధి కల్పించాలని ఉత్తర్వులు. సాధారణ ఫుల్ బాటిల్ కు 80, ప్రీమియం కు 160 రూపాయలు. తెలంగాణలో మరోసారి మద్యం ధరలను పెంచిన సర్కార్. మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర. 19 రోజుల్లోనే రెండోసారి పెంచిన కేంద్రం. బీజేపీలో చేరిన పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ సునీల్ జాఖర్. జేపీ నడ్డా సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్న వైనం. మసీదులో హిందూ దేవతా శిల్పాలు, ఇతర నిర్మాణాలు. కాశీలోని జ్ఞాన్వ్యాపి వీడియోగ్రఫీ సర్వేలో కీలక ఆధారాలు. కాశీలో ప్రతి అణువులో శివుడే, నిర్మాణం అవసరం లేదు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కీలకమైన వ్యాఖ్యలు. కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధుకు ఏడాది జైలు శిక్ష. 1988 నాటి కేసులో సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు.